ఫాగింగ్ మిషన్ల వినియోగం ద్వారా దోమలను నియంత్రించి వాటి వల్ల వచ్చే వ్యాధులను నివారించవచ్చన్నది ఒకప్పుడు వాస్తవం కాగా నేడు ఆ మిషన్లు వినియోగంలో లేక మూలన పడిపోయిన పరిస్థితి నెలకొంది. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలోని అన్ని కాలాల్లోనూ దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇంట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బయట పరిసరాల్లో దోమల ఉత్పత్తి నియంత్రణ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దోమలను సమర్థంగా అరికట్టాలంటే ఫాగింగ్ మిషన్ల వినియోగం అత్యంత అవసరం. అయితే మండలంలోని అనేక గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్ మిషన్లు ఉన్నప్పటికీ అవి కొన్ని సంవత్సరాలుగా వినియోగంలో లేకుండా మూలన పడ్డాయి. గ్రామాల్లో రోడ్లపై నీరు నిలవడం, మురికి కాలువల్లో నీటి నిల్వలు ఉండడం వల్ల దోమలు విపరీతంగా పేటరేగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫాగింగ్ మిషన్లు ఉపయోగిస్తే దోమల నియంత్రణతో పాటు మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నుంచి ప్రజలను కాపాడవచ్చు. అయితే సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఫాగింగ్ మిషన్లను వినియోగించడంలో ఆసక్తి చూపడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ఫాగింగ్ మిషన్లను వినియోగంలోకి తీసుకువచ్చి ప్రజలను దోమల బెడద నుంచి వాటి ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షించాలని కొమరోలు మండల ప్రజలు కోరుతున్నారు.